2014 ఎన్నికల్లో మంగళగిరి నియోజకవర్గం నుంచి ఆళ్ల రామకృష్ణారెడ్డిని పెట్టారు జగన్మోహన్ రెడ్డి. అప్పుడు అది పద్మశాలీల ఓట్లు కదా, అక్కడ బీసీని ఎందుకు పెట్టలేదు అంటే ఆ టైంలో సమాధానం లేదు. ఎందుకంటే అప్పటికి ముందు తను బయటకు వచ్చినటువంటి సందర్భం చకచక ఇది. అప్పుడు 12 ఓట్ల తేడాతో గెలుచుకొచ్చారు ఆళ్ల రామకృష్ణారెడ్డి గంజి మీదన. ఆ టైంలో ఇక నెక్స్ట్ ఎలక్షన్స్లో బీసీలకే ఇస్తాం అన్నటువంటిది అటు వైసీపీ, అటు ఆళ్ల రామకృష్ణారెడ్డి కూడా నెక్స్ట్ బీసీలకే ఇస్తామని చెప్పుకొచ్చారు. నెక్స్ట్ నేను పోటీ చేయబోనని చెప్పుకొచ్చాను. చివరికి దాదాపుగా అట్లాగే అనుకుంటున్న టైంలో 2019 ఎన్నికలకు ముందు లోకేష్ అక్కడి నుంచి పోటీ చేస్తాం అని ప్రకటించగానే మళ్ళీ ఆళ్ల రామకృష్ణారెడ్డిని పిలిచి నువ్వే పోటీ చేయమని చెప్పేసి జగన్ చెప్పడం, మళ్ళీ ఆళ్ల రామకృష్ణారెడ్డి పోటీ చేయడం, భారీ మెజార్టీతో గెలవడం సాగింది. అక్కడ బీసీల్లో ఒక అసంతృప్తి. వరుసగా 2 టర్మ్స్ పద్మశాలీలకి అవకాశం లేకపోతే పద్మశాలీలకు ఉన్న ఏకైక నియోజకవర్గం, బలమైన నియోజకవర్గం మంగళగిరి కాస్త దెబ్బతినేయడం అనేది అనూహ్య పరిణామమైంది. అయితే ఓడిన లోకేష్ పూర్తిగా దాని మీద కాన్సన్ట్రేట్ చేసి ఇంటింటికి వెళ్ళి మ్యాక్సిమం డబ్బులు కుమ్మేశారు, స్పోర్ట్స్ నిర్వహించారు, ప్రతి ఇంటికి ఇంట్లో అబ్బాయిని నేను అనేటువంటి చనువుని తీసుకున్నారు, గెలుపు గ్యారంటీ అన్నటువంటి ఫీలింగ్ క్రియేట్ చేశారు. ఇటు వైసీపీనేమో ఆళ్ల రామకృష్ణారెడ్డిని పక్కన పెట్టింది. దాంతో ఆయన అలిగి కాసేపు కాంగ్రెస్కి వెళ్ళాడు, మళ్ళీ వెనక్కి వచ్చాడు. ఆ టైంలో గంజి చిరంజీవిని ఇన్ఛార్జిగా పెట్టింది. గంజి చిరంజీవికి సీట్ కన్ఫామ్ చేసింది. ఆ తర్వాత ఇప్పుడు గంజి చిరంజీవిని పక్కన పెట్టి మరొక వైపున తాజాగా తీసుకొచ్చి లావణ్యం తీసుకొచ్చారు. ఇటు ఇద్దరికి పనికి వస్తారు, అటు మురుగుడు వాళ్ళకి, ఇటు కుండ్రు వాళ్ళకి కలిపి. ఇప్పుడు గంజి చిరంజీవి పరిస్థితి అయోమయంలో పడింది. దాంతో గంజి చిరంజీవి కంటతడి పెట్టినటువంటి దృశ్యం హైలైట్ అవుతుంటే ఇప్పుడు తాజాగా ఆయన మళ్ళీ తెలుగుదేశం బాట పట్టబోతున్నారు. లోకేష్కి ఆ విషయం కమ్యూనికేట్ అయింది. లోకేష్ కూడా ఇప్పుడు తనకి పద్మశాలి నుంచి అవసరం కాబట్టి, ఎందుకంటే ప్రధానమైన నాయకులు అటు కొండ్రు కామల కావచ్చు, ఇటు పక్కన మురుగుడు హనుమంతరావు, ఇటు పక్కన గంజి, ముగ్గురు అటు వెళ్ళిపోవడంతో పద్మశాలీల్లో ఎట్లాగనుకుంటే గంజి వెనక్కి వస్తానన్నారు కాబట్టి తిరిగి తీసుకోవడానికి రెడీ అవుతున్నారు అన్నటువంటి మాట వినబడుతోంది.